చాలాసార్లు పేపర్ కూడా ఇచ్చినాం సార్. ఈ రోడ్డు కోసం అయితే ఒక 3-4 టైమ్స్ పేపర్కి ఇచ్చినాము, అయినా పట్టించుకునే ఎవ్వరు లేరు. కార్యాలయాలు దరఖాస్తులు ఇచ్చినాము, వీడియోస్ ఇచ్చినాము, పేపర్కి ఇచ్చినాము. రోడ్డు శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో, అయినా కాంట్రాక్టర్ను పట్టించుకోలేరు ఈ రోడ్డునైతే. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలకైతే చాలా ఇబ్బందికరమైన ఉంది. అంబులెన్స్ పోయిన మా ఫ్రెండు ఇలా అబ్బాయి నల్ల గుంతలో పడ్డాడు, పిల్లేరు గుంతలో పడితే అంబులెన్స్ కాల్ చేస్తే అట్లీస్ట్ అంబులెన్స్ కూడా రాలేదు మేడం. ఇక్కడ మేము పెద్దాపూర్ వరకు తీసుకెళ్ళినాము, వీళ్ళ బాబు అప్పుడే చనిపోయిండు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది ఉంది మేడం మాకు. పార్టీకి గెలిస్తే ఎన్ని పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా సార్, ఏది ఉన్నా ప్రభుత్వం ఉన్న పార్టీకే ముగ్గు చూపిస్తే మా పనులు జరుగుతాయని అనుకుంటున్నాం సార్. పనులని తీరిపోతాయి అనుకుంటున్నాం మేడం, అంతే. సో ఇప్పుడు మీ ఊర్లో ఎవరు ఏ అభ్యర్థి నిలబడుతున్నారు? మా ఊర్లో ఒక 4 మెంబర్స్ నిలబడ్డారు. అందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్, పార్టీ తరఫున ఎవ్వరు లేరు. మాకు ఎవరు రోడ్డు ఫస్ట్ కార్యక్రమం గెలిచిన తర్వాత ఎవరు చేస్తామంటే మేము వాళ్ళకే ముగ్గు చూపిస్తాం. సో నిలబడిన వాళ్ళ మీద ఎవరికైనా నమ్మకం ఉందా మీకు వీళ్ళు గెలిస్తే పనులు జరుగుతాయని? అంతా పర్సనల్ ఉంటాయి సార్, అట్లా ఏముండయి. అందరూ యువకులే నిలబడ్డోళ్ళు. 4 మెంబర్స్ నిలబడ్డారు. ఎవరైతే ఈ రోడ్లు చేపిస్తా అని హామీ ఇచ్చి మా తొలి సంతకం సర్పంచ్ గా చేస్తారు అన్న వాళ్ళకు మేము ముగ్గు చూపుతాం సార్, గ్రామస్తులం గెలిపిస్తాం, అంతే సార్. ఓకే. ఈ రోడ్డు హెవీ వెహికల్ తిరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు దీని ఈ రోడ్డు కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు దీని మీద సహకరిస్తలేరు. మాకు ఈ రోడ్డు వరకు కూడా ఏం చేస్తలేరు. ఈ కంపెనీలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఏం సహకరిస్తలేరు మాకు. ఎందుకంటే మా విలేజ్కి సాస్పేట్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ ఇదే కాబట్టి మాకు అందరూ దయచేసి ఈ రోడ్డు పనులు అయ్యేటట్టు సహకరించాలని కోరుతున్నాం. అంటే వచ్చే ఎన్నికల్లో మాకు ఎవరు మొదటి శతకము ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే వాళ్ళకే మీరు ఓటు వేయదలుచుకున్నారా? అవును మేడం, ఎందుకంటే మా ఊరు అభివృద్ధి మాకు కావాలి. ఏ పార్టీ అయినా కానీ పార్టీ పరంగా మాకు అవసరం లేదు, కానీ మాకు మా ఊరు అభివృద్ధి మేము డెవలప్ కావాలి, అంతే మేడం. సో ఎవరు గెలిస్తే ఈ పనులు అవుతాయి అనుకుంటున్నారు? మేము అందరం మంచి కోసం ఎవరు ముందుకు అవి చేస్తారో వాళ్ళకు మేము ఓటు వేయదలుచుకున్నాం. ఊరు అభివృద్ధి కోసం మేము యువ నాయకులం ఎన్నుకుంటాం. మా పేరు అంజనేయ గారు, మాది గ్రామం వచ్చేసి నర్సన్పల్లి, మండల్ సదాశివపేట్, డిస్టిక్ సంగారెడ్డి. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది నాకు రోడ్డు కోసము, పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ రోడ్డు మాకు ఇదే ఉంది కాబట్టి ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవట్లేరు. రోడ్డు కోసం చాలాసార్లు అడిగినాం కానీ ఎవరు ప్రజాప్రతినిధులు కానీ మా సర్పంచ్ కానీ ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఎవరైతే రోడ్డు కోసం బాగు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేము మద్దతు చేస్తాం. మా సర్పంచ్ కానీ ఎవరైనా వాళ్ళకి మాట తీసుకొని మేము ఓటేస్తాం. చాలా ఇబ్బంది ఉన్నాయి లేడీస్కి కానీ ఎవరికైనా పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది. హాస్పిటల్కి పోవడానికి కానీ ముసలి వాళ్ళు ఎక్కించుకొని పోవడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏ పార్టీ గెలిచి ఈ పనులను జరుగుతాయి అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిచి? పార్టీ చూడలేము కానీ మరి ఏ క్యాండిడేట్ గెలిస్తే మీకు మంచిది అనుకుంటున్నారు? మీకు మంచి జరిగింది ఎవరి ద్వారా జరిగింది అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి కావాలనుకుంటున్నాం. ఎవరు చేస్తే వాళ్ళకే ఇద్దాం అనుకుంటున్నాం. పార్టీ అని ఏం లేదు, ఎవరు అభివృద్ధి చేస్తామంటే వాళ్ళకే ఇద్దామని అనుకుంటున్నాం. దచ్చుకులున్నాయి, పోతుంటే వామిటింగ్ అవుతుంది, మళ్ళీ స్కూల్కి అయితే స్టమక్ పెయిన్ అంతా వస్తుంది. మొత్తం దచ్చుకులు ఉంది. వాటర్ తాగడానికి వస్తున్నాయి, కింద పడుతున్నాయి. ఈ సీట్ల నుంచి చెప్పండి. డస్ట్ ఎనర్జీ అవుతుంది, ఇంకా మళ్ళీ డస్ట్ మొత్తం వస్తుంది. మేము డస్ట్ అది ఇట్లా మేము బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా డస్ట్ వచ్చి మంచి బ్రీతింగ్ వస్తుంది. ప్రాబ్లం అవుతుంది. స్కూల్కి వెళ్ళేసరికి వామిటింగ్స్ అవుతుంది. ఈ కుదుపుల వల్ల ఈ సీట్లో నుంచి ఆ సీట్లో పడుతున్నారా? అవును, పడిపోతున్నారు. స్కూల్ ఈ సీట్ ఎలా పడిపోతున్నారు? ఎందుకని? డిచ్కులు వచ్చి అందరూ బ్యాగ్లు బాస్కెట్లు పడిపోతాయి. మీరు కూడా కింద పడుతున్నారు. చిన్నపిల్లలు పండుకుంటారు, వాళ్ళు మళ్ళీ దచ్చుకులు వచ్చేసరికి లేచేసి కింద పడిపోతారు. ఇక
రోడ్ వేపియాలని చూస్తున్నాం. మీకు నమస్కారం అండి. కమ్మన్ పట్టింది మన ఇంజన్ ఖరాబ్ అవుతుంది. పిల్లలకు కూడా ఈ సీట్లకి ఆ సీట్ల పట్టిపోతున్నారు. చాలా గుంతలు పడ్డాయి. చాలా ఖరాబ్ ఉంది.